కాబట్టి కష్టాలను బట్టి, బాధలను బట్టి, పరిస్థితులను బట్టి మనుషులు మారతారు అనుకోవటం అవివేకం, అజ్ఞానం. మారతారులే ఈసారి అనుకుంటా. బుద్ధి మార్చుకోవాలి. రోగం దేవుని వస్తుంది పోతుంది, సమస్యలు వస్తాయి పోతూ ఉంటాయి. పరిస్థితులను బట్టి కాదు, దేవుని వాక్యం మనిషిని పూర్తిగా మార్చాలి. లోకంలో చాలామంది ఉన్నారు, చాలామంది కష్టాలు, బాధలు, ఇబ్బందులు, జబ్బులు, సమస్యలు. ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, ఇసుకేస్తే రాలంతమంది జనం ఉంటున్నారు, ఎక్కడ చూసినా ఉంటున్నారు. మరి ఇంతమంది పాస్టర్స్ ఉన్నారు. మరి ఆ ప్రార్థన చేసాం వాళ్ళకి స్వస్థత వచ్చింది, ఈ ప్రార్థన చేసే వీళ్ళకి స్వస్థత వచ్చింది, ఆ స్వస్థత కూటాలని నాకు రోగం తగ్గిందని చాలామంది చెబుతున్నారు. అలా జరగలేదని నేను చెప్పట్లేదు, కానీ ప్రియమైన వాళ్ళరా చూడండి, రోగాలు తగ్గించుకోవటానికో, సమస్యలు పోగొట్టుకోవటానికో, ఇబ్బందుల నుంచి విడుదల పొందటానికో నువ్వు దేవుడిని నమ్ముకోకూడదు. దేవుడు రాబోయే ఉగ్రత నుంచి నిన్ను తప్పించాలి అంటే, దేవుడు రాబోయే నరకం నుండి నిన్ను తప్పించాలంటే నువ్వు పరిస్థితులను బట్టి మారవు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యము నిన్ను పూర్తిగా మార్చేసేసింది. దేవుని వాక్యం చదివితే, దేవుని యొక్క వాక్యం వింటే నువ్వు మారుతావు. ఒక మాట చెబుతున్నాను, జక్కయ్యకి ఏ రోగం వచ్చింది, ఏ అప్పులు ఉన్నాయి, ఏసైని చూస్తే ఆయనకు మారాలనిపించింది, దేవుని వాక్యం వింటే ఆయనకు మారాలనిపించింది. అలాగే ప్రియమైన వాళ్ళరా, నేను ఏ రోగంతోనో, ఏ జబ్బుతోనో, ఏ సమస్యల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుని యొక్క వాక్యం నన్ను మార్చింది. దేవుని వాక్యం వినటం వల్ల, చదవటం వల్ల, ఆ వాక్యం ద్వారానే దేవుడు నా జీవితాన్ని మార్చేస్తూ వచ్చాడు. అందుకని దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం లోకమునకు వెలుగై ఉండెను, చీకటి దాన్ని గ్రహింపట్లేదు. అంటే దేవుని యొక్క వాక్యం వెలుగు. ఆ వెలుగు మన హృదయంలోకి వస్తే మనం కూడా వెలిగించబడతాం. కాబట్టి ఇక్కడ ఆ సిలువలో ఉన్నటువంటి మొదటి దొంగ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని ఏం చేస్తున్నాడు? దూషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాస్తవానికి బాగా అర్థం చేసుకోండి, కొన్ని గంటల సేపు సిలువ మీద లాడిన తర్వాత అయినా ఇంక వాళ్ళు చచ్చిపోకపోతే వాళ్ళ పాదాలు నరికి వేస్తారు. టోటల్గా ఇక సిలువ మరణం అంటే ఇక ఆయన చచ్చిపోవటమే. మరికొద్ది నిమిషాలకి, మరికొద్ది గంటలకి ఆయన చనిపోతాడు అనగా కూడా ఆయనలో ఏ విధమైనటువంటి మార్పు రాకపోగా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ లోకంలో బ్రతకాలి, ఇంకా ఈ లోకాన్ని అపరిమితంగా అనుభవించాలి అనే యొక్క తపనలో ఆయన బ్రతుకుతున్నాడు. ఆయన ఏ ఆశీర్వాదం కోరుకుంటున్నాడంటే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కోరుకుంటున్నాడు.